హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియులారా, మెస్సియా ప్రార్థన మొదలు కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు దగ్గర మనం కనబెడదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం ధ్యానం చేద్దాము. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, నేను నీకు తోడయ్యందును. ఆమేన్. అక్కడ వాక్యాన్ని మొత్తం కనుక మనం గమనించినట్లయితే, మరియు యెహోవా నూను కుమారుడని యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవాలను, నేను నీకు తోడయ్యందును. ఆమేన్. ఈ రోజున ప్రభు చెప్తుంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్. ఈ రోజున విశ్వాసులైన మనకందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ధైర్యం కావాలి. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగని చెప్పేసి మనము నీతిమంతులు కాలేమా అంటే, ప్రభు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా అవుతుంటున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనము, ప్రభువా నీ యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, ప్రభువా నా పాపస్థితిని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం మనసా వాచా కర్మ ప్రభు దగ్గర మన మార్గాలను సరిదేసుకుని, ప్రభు దగ్గర మన యొక్క మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరిగి మనము దేవుని కట్టడలను ఆచరించి నడిచినప్పుడు, ప్రభు అంటున్నాడు ఆయన వాక్యం ద్వారా, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా చేస్తుంటున్నాడు. క్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి బిడ్డగా మారుతున్నావు, ప్రభు అంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటున్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే ప్రభు వారు అంటున్నారు, ఈ లోకంలో మీకు శ్రమ ఉంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని చెప్పేసి వాక్యంలో ప్రభు చెప్తున్నారు. పిల్లరా, శిష్యులందరూ కూడా ఆ యొక్క దోణిలో వెళుతున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది. ప్రభువారు దోణిలో లేరు, వీరు అద్దరికి వెళ్ళాలి. పెద్ద తుఫాన్లో వాళ్ళు అనుకున్నారు, మనం మునిగిపోతామేమో, మనం చనిపోతామేమో, ఈ నీరు మన మీద భయంకరంగా వస్తుంది, ఈ యొక్క తుఫాన్లో మనం కొట్టుకుపోతామేమో అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ఆ పడవలో అల్లాడుతున్నటువంటి ఆ పడవలో మరి అక్కడ అద్దరి చేరుకోలేక ఆ తుఫాన్లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క శిష్యుల దగ్గరికి యేసు ప్రభువారు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తుంటున్నారు. ఎందుకు నీటి మీద నడుచుకుంటూ ప్రభువారు వస్తున్నారు? గాల్లో రావచ్చుగా, ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు లేకుంటే ఇంకో విధంగా ప్రత్యక్షం అవ్వచ్చుగా, ప్రత్యక్షం కాగలరు. కానీ అక్కడ శిష్యులకు నేర్పించాల్సిన పాఠం ఉంది. ఏంటంటే, ఏ నీటి కొరకైతే మీరు భయపడుతున్నారు, ఏ సముద్రం గురించి అయితే మీరు భయపడుతున్నారు, ఏ తుఫాను లేకుంటే ఏ గాలి లేకుంటే ఏ కెరటాలు మిమ్మల్ని ముంచేస్తాయని భయపడుతున్నారో గమనించండి, అవి నా పాదాల కింద ఉన్నాయి, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రభు వారు చెప్తుంటున్నారు. అక్కడ ఈ రోజున మనకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కన్నీరు కాడుస్తున్నావు? ఎందుకు నీ ముఖం వాడిపోయింది? ఎందుకు నువ్వు ప్రభువును విడిచిపెట్టి తిరుగుతుంటున్నావు? ఎందుకు ప్రియులారా, యువత కలిసి చెప్పనివ్వండి, నీకున్నటువంటి అప్పుల భారమా, ప్రభు దగ్గర సమస్యల, లేకుంటే నీకున్నటువంటి ఆర్థిక సమస్యల, లేకుంటే నీకున్నటువంటి శారీరకమైనటువంటి సమస్యల, నీకున్నటువంటి లేకుంటే పిల్లల భవిష్యత్తు, లేకుంటే నీకు నూతన గృహం కావాలా, లేకుంటే నీకున్నటువంటి చింత ఏంటి, అదంతా కూడా తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర అడిగినట్లయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నన్ను ప్రేమించే వారికి నేను సమస్తం కూడా సమకూర్చి నేను జరిగిస్తానని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. యువత కలిసంలో దేవుని దాసునిగా నేను నిబ్బరంగా ధైర్యంగా చెప్పగలను, నా దేవుడు సజీవుడు, ఆయన ఎల్లకాలంలో ఆయన ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయనకి ఒక క్షణం చాలు నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి సూచన చూపించడానికి ప్రభుకు ఒక క్షణం చాలు. ప్రియులారా, ఆ ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఆ ప్రభువుని మన మనసా, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నాకు ఉన్నటువంటి భయం ఇదిగో నువ్వు నాకు తోడై ఉంటే నా ప్రార్థన మన్నించు, నన్ను కనికరించి అని చెప్పేసి ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రభు దగ్గర నువ్వు అడుగుతుంటావో, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. అనేకులు సహోదరులు మరి ప్రార్థన చేయించుకుంటున్నారు, వారంతా కూడా గొప్ప విడుదల పొందుకుంటున్నారు. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ వాక్యం ద్వారా ప్రభువు మిమ్మల్ని దీవించి దర్శించను గాక. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ఆయన. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు వందనాలు. నిబ్బరం కలిగిన బిడ్డలు ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి భయం నుంచి విడిపించండి. ఆర్థిక సమస్యల నుంచి నాయన, ఆరోగ్య సమస్యల నుంచి నాయన, ఉద్యోగ సమస్యల నుంచి, ఆయా రకాలైనటువంటి భయముల నుంచి ప్రభు నీ బిడ్డలను విడిపించండి. ఉదయకాల సమయంలో గొప్ప నెమ్మది సమాధానాన్ని మీరు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెడుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.